హాయ్ విక్రమ్ రెడ్డి. హాయ్. హాయ్. ఏంటి అసలు మీ 'రోటీ కపడా రొమాన్స్'? సో, హ్మ్. రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ లేదు. అసలు ఎందుకలాగా? అది మాకు గూడా ఇప్పుడే రీసెంట్‌గా క్లారిటీ వచ్చింది. 20థ్‌కి రిలీజ్ అవ్వబోతుంది. హ్మ్. యాహ్! నవంబర్ 20థ్ ఫైనల్‌గా సినిమా 'రోటీ కపడా రొమాన్స్' మీ థియేటర్స్‌లోకి వస్తుంది. సో, మీరందరూ చూడొచ్చు. ఆ రిలీజ్ డేట్స్ అంటే డ్యూ టు కొన్ని ఇష్యూస్ వల్ల లైక్ థియేటర్స్ ఆక్యుపెన్సీ ఓకే. బికాస్ ఆఫ్ ఫిల్మ్ రష్ అయ్యి ఉన్నాయి కొన్ని సినిమాలు. సో, వాటి వల్ల మాకు స్పేస్ దొరకలేదు. హ్మ్. సో, ప్రతిసారి ఆ డేట్ అయిపోద్ది అనుకుంటాం. మళ్ళీ అవ్వదు. మళ్ళీ ఈ డేట్ కన్నా అవుద్ది అనుకుంటాం, అవ్వదు. బట్ ఫైనల్‌గా 'రోటీ కపడా రొమాన్స్' 20th నవంబర్ రిలీజ్ కాబోతుంది. ఓకే. ఎందుకు ఇన్ని సినిమా కష్టాలు ఎందుకు? లేదు, సినిమా కష్టాలని మీరే అన్నారు కదా! సో, దాంట్లో కష్టాలు ఉన్నాయి. హ్మ్. సో, సినిమా అంటేనే కష్టాలు. అంటే మాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు అంటే మరీ ఎక్కువ ఫేస్ చేశారేమో యాహ్! అనిపించింది. చాలా. చూడండి, ఇప్పుడు మా నిద్ర లేదు 1 వీక్ 10 డేస్ నుంచి. అలా అని చెప్పి సినిమా లాక్ అని కాదండి. సినిమా లాక్ అయిపోయి 2 మంత్స్ 3 మంత్స్ అంటే హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్ మాకు ఓకే. యాక్చువల్లీ. వి షుడ్ బి హ్యాపీ యాక్చువల్లీ. ఏంటంటే మన సినిమా వస్తుంది అనే దాంట్లో చాలా ఆనందంగా ఉండాలి యాక్చువల్లీ. బట్ ఈ మూవీకి వచ్చేసి చాలా నేర్చుకున్నాను. చాలా అర్థం చేసుకున్నా, చాలా నేర్చుకున్నా. ఇప్పుడు మన వరకు సినిమా తీయాలి, ఇది చేయాలి అనే దాంట్లో ఉండేవాడిని. బట్ ఇప్పుడు చాలా కోణాలు బయటపడ్డాయి. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మేము ఒక మూవీ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. స్క్రిప్ట్ రాసుకోవడము, అది చేయడము, ఇది చేయడము. ఆ. సినిమా రిలీజ్ కూడా స్క్రిప్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. నిజంగా జోక్ కాదండి, సీరియస్గా చెప్తున్నాను. బికాజ్ దే షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ స్కెడ్యూల్. క్లారిటీ లేని స్కెడ్యూల్ వల్ల ఎంత ఇష్యూస్ వస్తాయో మేకింగ్లో. బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ లేని రిలీజ్ స్కెడ్యూల్స్ వల్ల లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మాలాంటి న్యూ కమర్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ లాట్ యాక్చువల్లీ. బికాస్ సినిమా అంటే అది నార్మల్ కాదు కదా, మీకు తెలుసు కదా. సినిమా ఇస్ లైక్ లైఫ్. సినిమా లైఫ్ అనుకొని చాలామంది వస్తారు. వాడు ఏంటంటే ఆ జీవితంలోకి ఇప్పుడు కష్టాలు అనేది ఈ అన్నెసెసరీ స్కెడ్యూల్ ఉంటుంది చూసినా, అన్ప్లాన్డ్ స్కెడ్యూల్స్ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు అనుకోకుండా సినిమా వచ్చేస్తుంది ఏదో. అంటే ఈ రిలీజ్ డేట్ స్కాటరింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది యా. ఇండస్ట్రీలో. అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, దిస్ వోంట్ బి ద లాస్ట్ టైం యాజ్ వెల్. ఎస్. అయితే ఈ స్కాటరింగ్ అనే దాని వల్ల నిర్మాత ఎక్కువ ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి కానీ దర్శకులు కూడా ఎఫెక్ట్ అవుతారంటారా? యా, నిజంగా అండి. బికాస్ ఇప్పుడు సినిమా అనేది లైమ్ లైట్లోకి వస్తేనే కదా యాజ్ అ డైరెక్టర్ నేను బయటకు వస్తాను. ఇఫ్ మీరు నన్ను రికగ్నైజ్ చేసేది ఎట్లా రికగ్నైజ్ చేస్తారు? బికాస్ ఆఫ్ సినిమా సినిమా. నుంచి. అవును. సో, ఇప్పుడు ఆ సినిమా అదే ఉన్నా ఓటీటీలో చూసే సినిమాకి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా చాలా తేడా ఉంటుంది. Difference ఉంటుంది. అవును. కొన్ని సినిమాలు ఓటీటీ కోసమే చేసినవి ఉంటాయి, కొన్ని సినిమాలు థియేటర్లో చూసి ఫీల్ అవ్వాల్సిన సినిమా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇఫ్ వి గో బ్యాక్ టు లైక్ ఈ నగరానికి ఏమైంది. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, ఆ టైంలో రిలీజ్ అయింది. సో, కైండ్ ఆఫ్ సెక్షన్స్కి వెళ్ళింది, రీచ్ అయ్యి ఎంతో కదా అప్పుడు కొంచెం కలెక్ట్ చేసింది కదా. అవును. ఇప్పుడు మీరు 4 years రిలీజ్ చూడండి, దానికంటే Double డబల్ collect ఉంది. యూ గాట్ మై పాయింట్. అవును. సో, మేము చేసిన సినిమా అంటే ఎనర్జీ కూడగట్టే సినిమా. అంటే ఒక గ్యాంగ్ ఫ్రెండ్స్, లవ్ చేసే ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ లైఫ్ స్టోరీస్ కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు, వాళ్ళ బ్రేకప్ స్టోరీస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రిలేషన్ ఫ్యాక్టర్స్ కూడా, కొన్ని రిలేషన్ ఫ్యాక్టర్స్ దొరకవు చాలామంది బయటపడడానికి. బట్ అలాంటి వాళ్ళ కోసం చాలా కష్టపడి ఇలాంటి స్క్రిప్ట్ రాయడం చాలా కష్టం చెప్తున్నాను. మీరు ఒకసారి సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది, ఇంపాక్ట్ఫుల్ క్లైమాక్స్ ఉంటుంది, అసలు ఆ బాండ్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ వైబ్ మీరు ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా. సో, ఈ సినిమా ఆ స్క్రీన్లోకి లైక్ థియేటర్స్లో చూడాల్సిన సినిమా అక్కడ రాకపోవడానికి రీజన్స్ ఉండి ఇవన్నీ వాటి వల్ల ఇష్యూస్ వల్ల. అంటే మీరు కొత్త, యాక్టర్స్ కొత్త అవడం వల్ల Yeah. ఇష్యూ అయిందంటారా? అలా అని అనుకుంటారండి. ఇప్పుడు యాక్టర్స్ కొత్త అనుకుందాం, నేను కొత్త అనుకుందాం, బట్ బెక్కమ్ వేణుగోపాల్ లక్కీ మీడియా కొత్త కాదు కదా. యూ హావ్ సీన్ ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ 14 to 15 ఫిలిమ్స్. కొత్త వాళ్ళతో ఇట్లు కొట్టిన ఏదైనా బ్యానర్ ఉందంటే ఒక క్యాండిడేట్ ఎవరు ఉన్నారు, క్యారెక్టర్ ఎవరు ఉన్నారు అంటే ఈజ్ బెక్కమ్ వేణుగోపాల్. సో, బెక్కమ్ వేణుగోపాల్ లాంటి వాళ్ళకి కూడా ఇంత కష్టాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు నార్మల్ వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందని నేను అది ఫీల్ అవుతున్నా. ఐఎమ్ రియల్లీ వాళ్ళ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది నాకు. సో, బికాస్ నేను అదే అంటున్నా, ఈ ఇష్యూస్ ఉన్నాయని అందరూ తెలుసు. ఇప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసే ఒక సొల్యూషన్ కూడా ఎత్తుక్కోవాలి. ఎందుకంటే బికాస్ నా ఇంటెన్షన్స్ ఏంటంటే ఇప్పుడు నీ ఆర్ట్ని నువ్వు కాపాడుకోలేదు అనుకోండి, నీ దగ్గర ఉన్న టాలెంట్ నువ్వు కాపాడుకోలేదు అనుకోండి, సో నువ్వు జీవితాంతం ఫీడింగ్ మీద బతికేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని చెప్పేసి ఉంది, ఫిల్మ్ ఛాంబర్ ఉంది, వీళ్ళెవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదా? అంటే ఒక సినిమా రిలీజ్ మీటింగ్స్ అవుతుంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటారు, క్లారిటీ దొరకదు, క్లారిటీ లేదు. ఎవరి ఇష్టాల అనుసారం వాళ్ళు ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ పవర్ఫుల్,
నాకంటే పవర్ యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఇంకో పవర్ డెసిషన్ తీసుకుంటున్నారు. నేనేమన్నా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ లేవంటలేను, ఓన్లీ వన్ సైడెడ్ వెళ్తున్నాను అనట్లేదు. రైట్ నౌ యూ షుడ్ బి టూ సైడెడ్ అండ్ రెండు సైడ్ల కోణాల్లో ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకు సినిమా రిలీజ్ అయితే ఫీడింగ్ కావాలి. అంటే ఎంతవరకు థియేటర్కి వస్తారు, మా సినిమా రన్ అవ్వాలి, రెంట్స్ రన్ అవ్వాలి, శాలరీలు చాలా ఉంటాయి వాళ్ళకు కూడా. సో నేనేమంటే మా సైడ్ నుంచి చూడాలంటే మా సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాలి, జనాలు చూడాలి, కొత్త టాలెంట్ బయటికి రావాలి. ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ అనేది రావాలి. అంటే తరం మారుతూ ఉంటుంది. 10 years తరం ఫినిష్ అయిపోతే ఇంకో తరం రెడీ కావాలి. మామూలుగా ఏదైనా సరే క్రికెటర్స్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సచిన్ వెళ్ళిపోతే మన కోహ్లీ గారు వస్తారు. కోహ్లీ గారు అయితే యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు అప్కమింగ్ రైజింగ్ స్టార్స్ వస్తారు. సో ఒక దగ్గర ఆగకూడదు. నేనేమన్నా నువ్వు ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడు క్రియేట్ అవుద్దని వెయిట్ చేస్తున్నాను నేను. సో నేను అనేది ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ ఎత్తుకుంటే బెటర్. బట్ సినిమా తీయడం వరకు ఎంత మనం కొత్త పద్ధతులు, కొత్త ఇది వచ్చింది, కొత్త ధోరణులు వచ్చినా కూడా ఒక రిలీజ్ అనేది లేదంటే ఒక థియేట్రికల్ బిజినెస్ అనేది ఒక ట్రెడిషనల్ బిజినెస్. అంటే ఒక 50 years బ్యాక్ ఉన్న పద్ధతులు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. పెద్ద హీరోలు వస్తే పెద్ద నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతాయి, చిన్న హీరోలకి నెంబర్ ఆఫ్ థియేటర్స్ తగ్గుతాయి, ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మారుతుంది, రెంటల్స్ మారుతాయి, షేర్స్ మారుతాయి, అన్నిట్లో డిఫరెన్స్. సో మీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ లేదంటే మీరు అనుకున్న న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కి ఈ ట్రెడిషనల్ బిజినెస్ అనేదే కొంచెం అడ్డంగా ఉందనుకుంటా. అదే ప్రాబ్లం ఏంటంటే మీకు ఓపెన్గా చెప్పాలంటే మీ ఎందుకు హ్యాపీగా ఉండాల్సిన బాధలు ఉన్నామని చెప్తా. ఇప్పుడు ఈ సినిమా మేము కొత్తలతో చేసాం. దేస్ వన్ ఆల్ న్యూ కమర్స్, దేస్ నో ఎస్టాబ్లిష్డ్ ఆర్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేరు, ఏమీ లేరు, యూఆర్ ఆల్ న్యూ కమర్స్. బట్ వి డిడ్ ఏ ఫిలిం. ఆ ఫిలింని మేము మన ఈటీవీని వాళ్ళకి వేస్తే దే లవ్డ్ అవర్ ఫిలిం. చాలా ఓన్ చేసుకున్న సినిమా. అరే ఇలాంటి సినిమా అసలు రాలేదన్న ఫీలింగ్లో వాళ్ళు ఏం చేసి ఇమీడియట్గా ఓటీటీ రైట్స్ కొనేసుకున్నారు. సో ఓటీటీ రైట్స్ సోల్డ్, శాటిలైట్ రైట్స్ సోల్డ్. డిస్ట్రిబ్యూటర్ కూడా వెతుకుతున్నాం. ఇట్లనే కొత్త పెద్ద వాళ్ళకి వేసాము, చాలామందికి వేసాము. ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చిండు, చూసిండు, నచ్చింది, ఇమీడియట్గా 5 minutes అగ్రిమెంట్ వేసుకొని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో మా బిజినెస్ ఆల్మోస్ట్ 90% క్లోజ్. వీ షుడ్ బి హ్యాపీ, ప్రౌడ్, కాల్ ఎగరేసుకొని దిగరాము. అసలు ఎవరు చేయలేని పని మనం చేసి చూపించాము రా. బట్ ఏం ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు, వాడికి డబ్బులు రిటర్న్ రావాలంటే మంచి డేట్లో పెట్టాలి. ఇప్పుడు డ్రై డేట్లు ఇప్పుడు ప్రాబ్లం ఏదో చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక డేట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మీకు శాలరీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ వీక్లో వస్తుంది. ఓకే, ఆ ఫస్ట్ వీక్ వరకు మీకు బాధలు ఉంటాయి. శాలరీ పడగానే ఒక 10 days ఫుల్ హ్యాపీగా ఉంటారు. దాదా అన్ని సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత ఎన్నికి వచ్చారు మళ్ళీ, అరే ఏంద్ర పరిస్థితి, మళ్ళీ ఈఎంఐలు అన్నట్టు. ఆ జోన్ ఒకటి ఉంటుంది. ఆ జోన్ వీళ్ళు టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ ఉన్న డ్రై డేట్లు మమ్మల్ని టార్గెట్ చేపిస్తారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే అది కాదు, మెరిట్ అనేది ఒకటి ఏడ్స్ వస్తుంది. ఆ మెరిట్ అనే దాని మీద గేమ్ ఆడాలి ఎప్పుడైనా. నేనేమంటానంటే ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలనుకుంటున్నా, సొల్యూషన్ అనేది అట్లా దొరకదు. అంటే లైక్ దిల్రాజ్ గారు అన్నారు మొన్న, ఏదో దిల్రాజ్ గారు డ్రీమ్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం, కొత్త టాలెంట్ మేము వెలికి తీస్తున్నాం అని చెప్పి అంటున్నా. అట్లా రాదు కొత్త టాలెంట్. కొత్త టాలెంట్ ఎట్లా వస్తుందంటే ఎవడు ఆలోచించేది వాళ్ళు ఆలోచించనియాలి. అలాంటి దాంట్లో కొత్త సినిమా వస్తుంది, వాళ్ళని మనం వెలికి తీయాలి. ఇప్పుడు మీరు సందీప్ రెడ్డి వంగ గారిని పిలిపించి ఎగ్జాంపుల్ చెప్తా, అర్జున్ రెడ్డి ఇలా తీయాలి అలా తీయాలని నడవదు. కొత్త సినిమా రాదు మీకు, అదే సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు నన్ను విక్రమ్ రెడ్డి లాంటి వాడిని కూడా పిలిపించి ఇదే తీయాలి, ఇట్లా తీయాలి, అట్లా తీయాలంటే రాదు. అందరు మంచి తీస్తారని చెప్పట్లేదు. 100 మందిలో 2-3 మేకర్స్ ఉంటారు. అట్లా ఆర్జీవి గారు కావచ్చు, కొంచెం కొత్తగా ఆలోచిస్తారు. అలా యూనిక్ ఫిలిం రావాలి. అదే తరం మారుతుంటే సినిమా చూసే విధానం మారాలి. అదే సినిమాని మళ్ళీ రుద్దితే జరగదు. నేనేమంటున్నాను, ఈ దగ్గర నుంచి ఈ ఇంటర్వ్యూ నుంచి చెప్పేది ఏంటంటే మాకు ఒక స్పేస్ ఇవ్వండి, ఒక మంచి డేట్లో చిన్న సినిమా పడుతుందనే హోప్ కూడా ఇవ్వండి. అది ఎట్లా జరగాలో కూడా చెప్తున్నా. సింపుల్ పని చేద్దాం. ఇప్పుడు ఆయన అన్నారు మొన్న దిల్రాజ్ గారు ఏంటంటే రివ్యూ రైటర్స్కి నేను ముందే ఇచ్చేస్తాను స్క్రిప్ట్, చదివేయండి, మీ ఇంపాక్ట్ మీరు చెప్పండి, మీకు ఎంత ఇంప్రెస్ అయ్యింది సినిమాకి, ఏమో ప్రాబ్లం చెప్పారు. ఓ డన్, మీ విల్ డూ వన్ థింగ్, నా సినిమా తీయనండి, 1 month ముందు నేను రివ్యూ రైటర్కి వేసేస్తాను సినిమా. ఐ విల్ షో మై ఫిల్మ్ టు ఆల్ రివ్యూ రైటర్స్ అండ్ ఐ విల్ వాట్ వి సే క్రిటిక్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందాం ఇన్పుట్స్, బాగుందా లేదా ఈ సినిమాకి ఏం ప్రాబ్లమ్. లైక్ ఇప్పుడు ఈటీవీ వాళ్ళు కూడా క్రిటిక్ అన్నట్టే నేను చెప్పేది. ఇండైరెక్ట్గా దే ఆర్ క్రిటిక్ బ్రదర్. కానీ అది అన్ని సినిమాలకు వర్తించదు కదా, అంటే వర్తించలేదు. ఎందుకంటే చిన్న సినిమాలే చెప్తున్నా మళ్ళీ మీకు ఇలా చెప్పా, నాలాంటి వాళ్ళు చెప్పా, పెద్ద సినిమాకి అవసరం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బిగ్ ఫిలిమ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ స్మాల్ స్కేల్ ఫిలిమ్స్ లైక్ న్యూ కమర్స్. స్పెషల్ చెప్పే మీకు, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. నా దాంట్లో కన్ఫ్యూజన్ ఉండదు. స్ట్రైట్గా నేను చెప్పిందంటే న్యూ కమర్స్ అంటే చిన్న సినిమాలకు కూడా హోప్. అంటే 1 తారీఖు రోజు 50 సెంటర్ షూట్ షాట్ వేసుకోవచ్చు. ఆ రోజు అర్థమేం కదా మీకు. ఆ డేట్ ఫిక్స్ అయింది అనుకోండి, ఐ విల్ పుట్ మై ఎఫర్ట్ టు ప్రమోట్ మై ఫిలిం. ఇప్పుడు ఏమైంది, మల్టిపుల్ డేట్స్ పుష్ అవుతా కొద్దిగా ఏమైందంటే ఐ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ కైండ్ ఆఫ్ వాట్ వి సే ప్రమోషనల్ బడ్జెట్.
No. So if my దాని మీద budget, ఇంపాక్ట్ ఉంటుంది. if my budget is 3 crores for film, I will put 10%, like 30 lakhs. ఇప్పుడు ఒక డేట్ అయినప్పుడు 5 lakhs పోయింది, ఇంకో డేట్ అంటే 5 lakhs పోయింది, ఇంకో డేట్ 10 lakhs పోయింది. లాస్ట్కి రిలీజ్ అయితే అవుతుంది, డబ్బులే నా దగ్గర పుష్ చేయాలంటే. సౌత్ రోడ్ నాది సినిమా రిలీజ్ అని కూడా తెలియదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ని కన్ఫ్యూజన్స్ వల్ల ఆడియన్స్ రీచ్ అవ్వదు. సో ఐ హ్యావ్ టు పుట్ ఆల్మోస్ట్ 50 to 60 lakhs స్పెండ్ అగైన్. సో ఆ డబ్బులు రావు కదా. సో అందుకే అంటున్నాను ఏంటంటే కొత్త కొంచెం యూనిక్గా ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు 50 overs మ్యాచ్ ఆడతారు, ఫస్ట్ టెస్ట్ ఆడేటోళ్ళు 50 ఆడారు, 20 ఆడుతారు, 10 ఆడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఆ 10 అనుకుందాం మనం, చిన్న చిన్న సినిమాలకు నేను చెప్పేది స్పేస్ ఇస్తాం, ఒక 40 to 50 centers పెడతాం. ఈ టైంలో ఓన్లీ 50 centers నేను చెప్పేది. దాన్ని కూడా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, లైక్ రివ్యూటర్ ద్వారా కావచ్చు, ఇట్లా కావచ్చు. నీ సినిమా ఇట్లా ప్లే చేయి, ఓటీటీ కంటెంట్ కొన్నారా ఎవరైనా కొన్నారంటే దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ హోప్, అరే కొన్నారంటే దీంట్లో ఏదో ఉంది, దీంట్లో ఏదో ఉంది, అట్లా ఐడెంటిఫై చేయండి. సంథింగ్ అంటే ఈ సినిమాలు ఏదో ఉంటేనే కదా కొంటారు, లేదా అన్ని సినిమాలు కొన్నప్పుడు ఇదెందుకు కొన్నారు అంటే అట్లాంటి సినిమాలకి స్పేస్ ఇవ్వండి అంటున్నాను. లైక్ మా ఫిలింకి స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు ఏమైందంటే జరగబోయే నష్టం చెప్తున్నాం. 22nd అన్నారు, సడన్గా వచ్చేసి 28th అన్నారు. ఓకే, 28th is a Thursday, 28th is a Thursday. నేను చెప్తున్నా, ఇంత పెద్ద సినిమా కూడా థర్స్డే బెటర్. హాలిడే వీకెండ్ ప్లాన్ చేస్తారు, ఎందుకంటే బికాస్ ఆల్ వర్కింగ్, చాలా చాలా పరిగెత్తే లోకం ఇదంతా. ఇప్పుడు పరిగెత్తాలి బతకాలంటే. సో ఇప్పుడు థర్స్డే రోజు కొత్త సినిమాకి ఎందుకు వస్తాడు? మీరేమంటారు, మళ్ళీ ఇన్ని సెంటర్లు ఇచ్చా అంటాడు, మళ్ళీ ఇప్పుడు 200 సెంటర్ పెట్టా, ఏడ ఓపెనింగ్ రాలే అంటారు. ఏం లాభం? మీ సినిమాకి ఓపెనింగ్ రాదంటున్నా, థర్స్డే పెట్టండి మీరు. మీ సినిమాకి ఓపెనింగ్ రాదు థర్స్డే రోజు. నో వన్ ఇంట్రెస్టెడ్ ఇన్ థర్స్డే, బికాస్ వై? ఎందుకు సినిమాలు ఫ్రైడే రిలీజ్ అవుతాయి, ఎందుకు మరి మండే రిలీజ్ చేయొచ్చు కదా. సి దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సి ఇప్పుడు ఏమంటే నాకు 200 సెంటర్స్ కనబడుతున్నాయి బుక్ మై షోలో, వాట్ ఈస్ అ యూజ్ బ్రదర్? ఇప్పుడు థర్స్డే రోజు నా దగ్గర లిక్విడ్స్ లేవు, ప్రమోషన్ బడ్జెట్ లేదు, కన్ఫ్యూజన్ ఉన్నాయి. సగం మంది 22వ తారీఖు రిలీజ్ అనుకుంటున్నారు, ఇప్పుడు 28వ తారీఖు అంటున్నారు. మళ్ళీ థర్స్డే రోజు నేను జనాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మళ్ళీ ఇంత హెడేక్లా నా ఎనర్జీ డైల్యూట్ అయిపోయింది. నాకు చాలా ఎనర్జీ ఉండే, డైల్యూట్ నేను ఓపెన్గా చెప్పాలంటే 7 days నిద్రపోక. యూ కెన్ సీ ఇన్ మై ఐస్ యాక్చువల్లీ, ఈవెన్ మరి అవర్ టీమ్ ఆల్సో దే ఆర్ వెరీ షివర్ రైట్ నౌ. షివర్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు థర్స్డే రోజు ఎట్లా వస్తారు ఓపెనింగ్? పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకే సాధ్యం అది. అంటే ఒక అన్ఇమాజినబుల్ స్టార్డమ్ అన్నట్టు, అట్లాంటి వాళ్ళే దిగలరు తప్ప నార్మల్ వాళ్ళు దిగరు. ఇప్పుడు పుష్ప వస్తుంది, అట్లాంటి వాళ్ళకి సాధ్యం అది. బికాజ్ హై బెటాన్లు ఉంటాయి, మ్యాసివ్ ప్రమోషన్స్ ఉంటాయి, పుల్ చేయగలరు అటెన్షన్. ఇప్పుడు థర్స్డే రోజు నేను దిగగలడం అనేది చాలా యూనివర్స్ నాకు సాథియాలి అంతే. అది చేసామంటే ఇక మనం ఇంకా పెద్ద స్థానం అన్నట్టుగా. బట్ సరే, మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, లైక్ మీకు ఒక ఛాన్స్ ఇస్తే విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అంటున్నారు. సో మీ కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్ మీద లేదంటే మీ మీద? స్టోరీ అండి. నేను ఎంచుకున్న స్క్రిప్ట్, నా ఐడియాలజీ మీదనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. విక్రమ్ అనేటోడు ఎవరు నథింగ్. విక్రమ్ అనేటోడు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ మై సినిమా నా ఎమోషన్ మీతో మాట్లాడినప్పుడు విక్రమ్ అర్థమవుతాడు. విక్రమ్ అంటే పర్సనల్గా ఎవరు తెలియదు. విక్రమ్ అంటే ఏంటి, విక్రమ్ అంటే ఎవరు. ఇప్పుడు నాకు ఆర్జీవ్ గారు తెలుసు, ఆర్జీవ్ గారు సినిమాలు తెలుసు, కానీ ఆర్జీవ్ గారు ఎట్లుంటారో తెలియదు నాకు. అప్పట్లో ఆయన ఫోటో కూడా ఉండకపోతుండే, నెట్ కూడా లేదు. ఆర్జీవ్ గారు ఎట్లుంటారో ఊహించుకుంటున్నట్టు నేను, ఆర్జీవ్ ఇట్లుంటాడు, ఆర్జీవ్ అట్లుంటాడు అని. బట్ ఒక రోజు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో చిన్నది ఇట్లా స్పెట్స్ పెట్టుకుంటే ఈయన ఆర్జీవ్ అనిపించింది. సో ఆర్జీవ్ అనే తర్వాత చూసినప్పుడు ఇంప్రెషన్ ఏం లేదు నాకు ఆర్జీవ్ మీద, బట్ ఆయన సినిమాల మీద ఉన్న దానివల్ల ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో విక్రమ్ ఈజ్ నథింగ్. విక్రమ్ చేసే సినిమాలే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మీదే మాట్లాడతాను నేను. సినిమానే కాన్ఫిడెన్సే, వేరే కాన్ఫిడెన్స్ ఏం లేదు నాకు. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు రోటీ కపడా రొమాన్స్? అదా 2016. యా 2016. స్క్రిప్టింగ్ స్టేజా, షూటింగ్ స్టేజా? స్క్రిప్టింగ్ అంతా అయిపోయింది. స్క్రిప్టింగ్ ఆల్మోస్ట్ ఐ ఫినిష్ ఇట్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ 8 to 10 monthsలో ఫినిష్ చేసాను. స్క్రిప్టింగ్ అయిపోయింది. బట్ దాన్ని షూటింగ్లోకి తీసుకెళ్ళడానికి, షూటింగ్ దగ్గర దానికి తీసుకెళ్ళడానికి, ప్రొడక్షన్ వైజ్గా తీసుకెళ్ళడానికి చాలా కష్టాలు పడ్డాం. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్స్ కూడా ఉంటాయి పెద్ద పెద్దవి. మన మీద ఒకటి అనుకుంటాం, వాళ్ళు ఇంకోటి అనుకుంటారు. మనం చూసేది వాళ్ళు చూడరు, వాళ్ళు చూసేది మనం చూడము. విజన్ మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు ఏంటి, నా పరిస్థితి ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ లైక్ అప్పుడే మైక్ పట్టుకొని డైరెక్టర్ అయిపోవాలని క్యాండిడేట్ని కాదు నేను. బికాజ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్, ఐఎమ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 2001. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలు ఎందుకు పోతాయి? 2001లో ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? అంటే ఐ ఎంటర్డ్ ఇంటూ డిఎఫ్ టెక్ చేయడము, అందరు ఆఫీస్ చుట్టూ తిరగడము, వివి నాయక్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, అప్పుడు సురేందర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఆఫీస్ బయట తిరిగి వాళ్ళ దగ్గర కృష్ణవంశీ గారు అలా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దాంట్లోకి వెళ్ళాలి అంటే వర్క్ చేసినాను కాదు. అంటే నేను ఫుల్ ఫోకస్ ఇండస్ట్రీలో పెట్టింది 2001 నుంచి. సో 2001 నుంచి అలా ట్రావెల్ అవుతూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ
అంటే 3 సంవత్సరాలు ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని చెప్పి ట్రావెల్ అయ్యి ఆ 3 సంవత్సరాల తర్వాత వర్కౌట్ అవ్వక వన్ ఫైన్ డే పూరి జగన్నాథ్ గారు జ్ఞానోదయం టింగ్ మన బెల్లు కొడతాడు కదా, ఓ రోజు పూరి జగన్నాథ్ గారు టంగ్ మన ఒక బెల్లు కొట్టాడు. పూరి జగన్నాథ్ గారు ఏం చెప్పారంటే నాలాంటి వాళ్ళ దగ్గర నీకు దొరకదు, ఎందుకంటే బికాజ్ నా దగ్గర 80 మంది ఉంటారు, పెద్ద పెద్దలు ఉంటారు, మళ్ళీ ఆ రికమెండేషన్లు ఉంటాయి, ఇంతమంది దాటిని ఎందుకు రా తీసుకోవాలన్నారు. అలాగే ఆయన ఆఫీస్ బయట ఇప్పుడు నీకు సలహా ఇస్తా, నాలాంటి ఒక పూరి జగన్నాథ్ కృష్ణాలో తిరుగుతుంటారు, ఆ పూరి జగన్నాథ్ పట్టుకో, లేదా నువ్వే ఇంకో పూరి జగన్నాథ్గా. అప్పుడు నైట్ పడుకున్నా నేను, పడుకుని ఆలోచన నెక్స్ట్ రోజు నుంచి ఎవరు ఆఫీస్ వెళ్తే ఒట్టు వెళ్ళలేను, ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకా నా పని ఏంటంటే లైబ్రరీ, దునియా లైబ్రరీ ఉంటుంది కదా, సినిమా అసలు కిల్బిలో 150 సార్లు చూసి ఉంటాయి. అండ్ మీకు టైగోకి అని ఒక సినిమా ఉంటుంది, కొరియన్ ఫిల్మ్, అది 150 సార్లు చూసి ఉంటాయి. ఎందుకు వీళ్ళు ఎట్లా చేస్తారు ఈ సినిమాను, అది ఆల్మోస్ట్ నేను షాక్ అయ్యాను అనమాట. ఆ సినిమా ఆల్మోస్ట్ 40 crores బడ్జెట్, 45 crores ఒక వార్ ఫిల్మ్ చేసేవారు వాళ్ళు, కొరియన్ 40 crores 45 crores బడ్జెట్. అది ఐ షాక్, ఎట్లా చేస్తారు ఈ సినిమా అని. 45 crores ఎట్లా చేసి చూడడానికే నేను 150 సార్లు చూసాను. ఇద్దరు బ్రదర్స్ స్టోరీ ఉంటుంది, అది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం. అట్లాంటి నేను ఒక 1000 సినిమాలు చూసి ఉంటాను. సో దెన్ నాకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయింది. ఓకే, సినిమా ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడము, అన్ని నేర్చుకోవడం, ఎడిటింగ్. ఇప్పుడు ఈ సినిమాకి ఎడిటింగ్ నేనే అండ్ మా డిఓపి గారు ఉన్నారు, సంతోష్ రెడ్డి గారు అని, మేమే చేసాం. అంటే ఇంత ఎక్స్పీరియన్స్, అంటే ఇంత ఛాలెంజెస్, నో కో డైరెక్టర్, నో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఒక మేనేజర్ ఉంటారు అంతే. దాన్ని నేను ఎట్లా చేసుకొని చిన్న చిన్న పాటు 3 అసిస్టెంట్ డైరెక్టర్తో ఈ సినిమా చేశాను నేను. లైక్ 8 క్యారెక్టర్స్, నేను చెప్తున్నాను కదా, 8 క్యారెక్టర్స్, 4 లవ్ స్టోరీస్. ఒక డెబ్యూకి అసాధ్యం ఇది, బట్ దాన్ని సుసాధ్యం చేసిన. చాలా రివ్యూస్ వచ్చినాయి. మనం ఇదే ఈ కన్ఫ్యూజన్ వల్ల రివ్యూస్ ఒక 10 days ముందే వేయడం జరిగింది, మీకు తెలుసు కదా. 22nd రిలీజ్ అంటే మీరు 20th ప్లాన్ చేసుకోవాలి. సో మాకు 20th ఈవినింగ్ తెలిసింది మా రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేసుకోవాలి. సో అప్పటి వరకు అంతమంది మీడియాలోకి చెప్పా. సో ఈ AAAలో షో కూడా బుక్ చేసినాం. సో ఎందుకు ఎనర్జీ ఇంకా డైల్యూట్ అయిపోయి ఇంకా ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి పడుకొని ఏడవాలి, ఇక అదొద్దు మనకి, ఫైట్ చేద్దాం అన్నట్టు మేము ఏం చేసినాం, షో వేసేద్దాం. ఫేట్ ఎట్లనే బయటపడాల్సింది. అది రిలీజ్ ఒక రోజు ముందు బయటపడుతుంది, 10 రోజుల ముందైనా బయటపడుతుంది. సినిమా బాగుందంటే అట్లీస్ట్ జనాలు తెలుస్తుంది దిస్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్. అంటే ఆ ఒక్క షో వల్ల నాకు బెనిఫిట్ ఏం జరిగిందంటే, మీడియా వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు, అరే మంచి సినిమా రా, అంటే నేను గొప్ప సినిమా తీసినా అని చెప్పను, మంచి సినిమా. అంటే ఇంత స్కేల్లో, ఇంత కొత్త వాళ్ళతో ఇన్ని బాధలు పడుతూ ఒక మంచి గుడ్ ఫిల్మ్ తీసారు, ఒక ఎక్స్ట్రాడినరీ మీకు రోల్ కోస్టర్ రైడ్ ఉంటుంది సినిమాలో. ఎక్కడ మీకు డిబేట్ ఎవరు మీ సినిమాలో, ఒక్క నిమిషం కూడా డిబేట్ ఎవరు మీ సినిమాలో. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రూవ్డ్ అది, ఎందుకంటే నేను జనాల దగ్గర చూసా. బట్ రివ్యూ రైటర్ అనేప్పుడు కొంచెం ఉంటుంది కదా, నర్వస్నెస్ ఉంటుంది, బయట వెయిట్ చేస్తున్నా. అసలు మ్యాసివ్, అంటే లైక్ మాస్ థియేటర్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారు అట్లా ఎంజాయ్ చేయడం స్టార్ట్. అమ్మ అయిపోయింది రా, కొడతాం, ఏదో ఒక రోజు కొడతాం అనే ఫీలింగ్ వచ్చింది. సో అట్లా ఆ రోజు అది కానిచ్చాం. 10 days ముందు రివ్యూలు వచ్చాయి. అంటే మేము ఆపాం, రివ్యూస్ వేయద్దు అంటే అంటే వేసేయండి అన్నాం. బట్ ఏంటంటే సినిమా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో 2 days ముందు వేసేస్తాం, మాకు సపోర్ట్ అని. సో ముఖ్యంగా ఏంటంటే ఆ షో వల్ల మీలాంటి చాలామంది చాలా ఛానల్స్ వాళ్ళు పిలుస్తున్నారు, సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో మా వాయిస్ మీ వాయిస్ అవుతుంది, ఇప్పుడు మీరు కొంచెం మాట్లాడుతున్నారు కాబట్టి చాలామంది తెలుస్తుంది సినిమా. సో చూస్తున్నాయి ఇక యూనివర్స్ సాధిస్తుంది. ఈ 20th రోజు ఏదో ఒకటి రెవల్యూషన్ క్రియేట్ చేయబోతున్నాం అనుకుంటున్నా. ఓకే, సో మరి మీరు ఇంత ఒక సినిమా మీద ఇంత అధ్యయనం చేసి, అంటే ఇన్ని 100 సినిమాలు 1000 సినిమాలు చూసి, వై ఏ లవ్ స్టోరీ? యా, సో దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఐ హ్యావ్ ఎ స్టోరీ. దీనికంటే ముందు ఐ హ్యావ్ ఎ స్టోరీ. అది అప్పుడు చేయమన్నా నేను చేయగలను. లైక్ 2016 or 17 నాకు పెద్ద పెద్ద స్టోరీస్ తిరుగుతుంటాయి. నాకు మ్యాసివ్ స్టోరీ అని చెప్పేది. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు మల్టీస్టార్. ఇప్పుడు నేను వెళ్ళి స్ట్రాంగ్ వచ్చి చెప్తా మీకు, యాజ్ ఎ న్యూ కమ్మర్ ఐ విల్ టెల్ యూ దట్ ఐ హ్యావ్ ఎ స్టోరీ, ఐ కెన్ మేక్ ఇట్. లైక్ ఆ సినిమా తీస్తే, ఇది కాన్ఫిడెన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, చాలామంది డైపర్లు వేసుకుంటారు, భయపడతారు, ఇది ఏం సినిమా ఎట్లా తీసిన వీడని. అంటే అంత ఇంటెన్స్ ఉంటుంది, అంత హై లెవెల్ ఉంటుంది. అది కూడా మరి చూడండి, ఛాలెంజ్ చూడండి. చిరంజీవి గారు, చరణ్ గారు ఇద్దరు మల్టీ స్టార్ అని చెప్పేది. దట్ ఈస్ 3 parts యాక్చువల్లీ, Part 1, Part 2, Part 3. లైక్ గాడ్ ఫాదర్ ఉంటే చూస్తారు కదా, బట్ నాట్ గాడ్ ఫాదర్, ఆ రిలేటబుల్ ఉండదు, బట్ ఇట్స్ డిఫరెంట్ వరల్డ్. ఓకే, ఇంకా ఇప్పుడు నేను అది చేయగలను. ఇప్పుడు వచ్చి నాకు ఫోన్ చేయమనండి, ఇప్పుడు వచ్చి అరే చిరంజీవి గారు అంటే నాకు తెలుసు, మీకు చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడా, అసలు ఆయన అంటే పిచ్చి నాకు. ఆయన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం నాకు. ఇంకా చరణ్ గారు కాబట్టి అదే కాబట్టి నాకు అదొక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ చేసి, ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ అయిపోయిందా, నువ్వు రారా అంటే నేను ఓకే చేసుకొచ్చుకుంటా సినిమా.
కానీ చిన్న సినిమా ఏంటంటే బికాజ్ నన్ను నమ్మాలి ప్రతిదీ. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు కదా, సో ఆయన ఆర్ఆర్ఆర్ ఫస్టే చెప్తే నమ్మే ప్రొడ్యూసర్ కూడా ఉండాలి కదా. డివి దానయ్య లాంటి గారి ప్రొడ్యూసర్లు ఉండాలా, అంత హై లిక్విడ్స్ పెట్టాలి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ 500 crores ఎట్లా బిజినెస్ చేస్తారు. అన్ని సినిమాలు చేసిన ఆయనకి బాహుబలికే చాలా స్ట్రగుల్ అయ్యారు ఆయన. అంటే ఎట్లా తీసుకొస్తారు ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ సినిమాని, ఎట్లా ఒక డోర్ ఓపెన్ చేశారు బాహుబలితో. కానీ అది చేయాలంటే ఆయన చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆ రేంజ్కి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటూ నన్ను నమ్మండి అంటే అప్పుడు నమ్మిరు. సో రోటీ కప్ రొమాన్స్ కూడా అంతే. రాజమౌళి గారికి స్టూడెంట్ నెంబర్ 1 ఎట్లనో, ఫర్ విక్రమ్ రెడ్డి రోటీ కప్ రొమాన్స్ అట్లా, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారికి అర్జున్ రెడ్డి ఎట్లనో, ఇప్పుడు యానిమల్ చేసారు, ఇప్పుడు నాకు అట్లా రోటీ కప్ రొమాన్స్ విక్రమ్ రెడ్డికి ఎట్లనో అట్లా. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మీ ఈ సినిమా కానీ ఆ థియేటర్లో నేను చూసి ఆల్రెడీ యూఫోరియా. జస్ట్ సినిమా జనాలు రీచ్ అయితే చాలు, ఫస్ట్ మార్నింగ్ షో 30 మంది కూర్చున్నారంటే ఇట్ విల్ రన్ ఫర్ 50 days. 50 days ఆడుతుంది అసలు ఇప్పుడున్న థియేటర్కల్. అందుకని లిమిటెడ్ సెంటర్లో ఆడుతుంది, అన్ని సెంటర్లో ఎన్ని సెంటర్స్ అయినా సరే యా ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న Yes. సిచ్యువేషన్ కి Yes. సినారియోకి ఎస్ ఒక సినిమాని ఒక 10 రోజులు థియేటర్లో ఉండడం అనేది చాలా పెద్ద విషయం. యా అది 5 centers అవనివ్వండి, Correct. లేదంటే 2 screens అవనివ్వండి. ఎస్ ఎందుకంటే జనాలకి మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కువైపోయి ఎస్ అవును ఓటీటీస్ అనేది ఇంకా హ్యూజ్ ఉంటున్నాయి. అవును బట్ థియేటర్లోనే వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. Hmm. కంపల్సరీ ఒక 3 movies 3 to 4 అనేది మినిమం Yeah, నెంబర్. yeah, yeah. ఇప్పుడు అది చిన్న సినిమాలు అవి ఉండొచ్చు, అవును. ఇంకా స్కేల్ అవును. 2 స్కేల్ 3 మూవీస్ అయి ఉండొచ్చు, అలా అవును. ఉంటున్నాయి. Hmm. సో ఈ సిచ్యువేషన్ లో 50 days అంటారంటే అంటే కొంచెం మీకు అంటే దానికి ఆన్సర్ చెప్తా. Hmm. సే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు హుషారు ఒక ఫిలిం వచ్చింది, Hmm. హుషార్ అది చిన్న బడ్డీ ఫిలిం అది, అవును. కానీ బికాస్ ఆఫ్ లిమిటెడ్ మన స్క్రీనింగ్ లిమిటెడ్ షోస్ వల్ల ఇట్ రన్ ఫర్ 50 days. 50 days ఆడింది మీకు హుషారు. లైక్ ఇప్పుడు మీరు అమరన్ ఉంది, ఇట్స్ రన్నింగ్ ఫర్ 4 weeks. అది 5 weeks కూడా ఆడుతుంది, 6 weeks కూడా ఆడుతుంది, లిమిటెడ్ సెంటర్స్లో ఆడుతుంది. అంటే ఇప్పుడు 50 సెంటర్లో అయితే 50 సెంటర్లో ఆడదు సినిమా. మీరు అఖండ మీరు చూస్తే అసలు మామూలు యూఫోరియా కాదు, అఖండ సినిమా చూసినప్పుడు హాట్స్టార్లో రిలీజ్ అయిపోయింది సినిమా, మీరు అయినా సరే చూస్తే థియేటర్లో ఆడుతుంది. అది థియేటర్లో ఆడుతుంది. అప్పటికి మీరు ఏం చూస్తారు, పుష్ప రిలీజ్ అయింది. నేను పుష్పకి వెళ్తే పుష్ప ఆల్మోస్ట్ 40% ఫుల్ ఉంటే అఖండకి వెళ్తే 90% ఫుల్ ఉంది. హాట్స్టార్లో కూడా వచ్చింది సినిమా. నాకు అర్థం కాలేదు ఇది ఏంటంటే, బికాజ్ ఏంటంటే లిమిటెడ్ స్క్రీన్స్, ఆ ఎనర్జీ. ఇప్పుడు మీరు అదే అన్నా జోక్, ఇప్పుడు మళ్ళీ జోక్ కూడా కాదు, ఎందుకంటే బికాజ్ పాసిబిలిటీస్ చెప్తున్నాను ఎందుకు ఆడతాను. ఇప్పుడు ఇలాగ మనం మాట్లాడుకున్నాం, ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయింది, ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయింది, అందరు చూసారు, ఫ్రెండ్స్ మందు తాగేటప్పుడు టైంపాస్ పెట్టుకునే సినిమా అది. అయినా రిలీజ్ అనగానే 6 కోట్లు 7 కోట్ల షేర్ ఎత్తింది. అంటే ఒక ఎనర్జీ ఉంటుంది సినిమాకి. ఆ ఎనర్జీ ఏంటంటే అట్లా క్యారీ చేస్తుంటారు అన్నమాట సినిమా. Hmm. సో ఈ సినిమాకి ఆ ఎనర్జీ ఉంది. సో అట్లీస్ట్ ఒక 4-5 సెంటర్లో మాత్రం 50 days ఆడుతుంది. ఓకే, సరే మీరు ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు అంటే అసలు మీ సినిమా గురించి అంతా నేను చూసాను మూవీ యా 28th. సో మీరు రాసుకున్న స్క్రిప్ట్ కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? దిల్ చాతా హై. దిల్చాత. యా ఓకే. ఐ లవ్ దిల్ చాతా హై. ఒక 20 సార్లు చూసుంటాను నేను సినిమా. ఫరహాన్ అఖ్తర్ గారు అప్పట్లో అసలు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తుంటే బాలీవుడ్లో, మీరు చూస్తే బాలీవుడ్లో అప్పుడు ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ సినిమాస్ వస్తాయి. అన్ని ఏవో సినిమాలు వచ్చాయి. ఒక యూత్ఫుల్ ఫిలిము, రిఫ్రెషింగ్ ఫిలిము, రిఫ్రెషింగ్ ఆల్బమ్, మస్త్ చాలా ఇప్పించింది నాకు. దాని మీద ఒక ఇంపాక్ట్ నా మీద చాలా ఉండే. Hmm. ఏం సినిమా రా బాబు ఇది, ఇట్లా చేసిండు అసలు, ఈ మ్యూజిక్ ఏంది, మొత్తం మార్చేసిండు ఫరహాన్ అఖ్తర్. సో దిల్ చాతా హై అనేది నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ బడ్డీ ఫిలిమ్స్ లైక్ కాయిపోచే, హ్యాంగ్ ఓవర్. Hmm. నాకు ఆ ఎనర్జీ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఎందుకంటే ఒక దునియాలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కూర్చొని ఫ్రెండ్స్ మిస్ అయిపోతుంటాం. మన ఫ్రెండ్స్ అవును. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా ఈ బాగుదోడు అంటాం కదా, పరిగెత్తే దాంట్లో మాట్లాడుకునే టైం కూడా దొరకదు. కానీ ఐ మిస్ మై ఫ్రెండ్స్. సో అట్లాంటివి రిమెంబర్ చేస్తుంటుంది సినిమా, హాన్ చేస్తుంటారు, ఫోన్ చేయరా మీ ఫ్రెండ్ కానీ, సినిమా అయిపోయినా ఫోన్ చేస్తామా. సో అది ఎక్కువ ఇన్స్పిరేషన్ ఉండే. బట్ ఈ సినిమా గురించి నేను పోలేదు, నా దగ్గర వేరే కథలు ఉంటాయి. Hmm. వేరే కథలు ఉన్నప్పుడు వెక్కమైన గోపాల్ నాకు ఇట్లా ఒక ఎనర్జీ ఫిల్మ్ కావాలి, ఒక ఫ్రెండ్స్ ఇట్లా హుషారు చూడండి Okay. సక్సెస్ కొట్టా, అట్లాంటి ఫిల్మే ఉంటాయి చెప్పు అని అంటే దెన్ ఐ స్టార్ట్ టు రైట్, ఓకే. స్టార్ట్ రైటింగ్ అంటే మీరు థిమాటిక్ వైజ్ దిల్చాతా హై చెప్పినా నాకు కొంచెం మూవీ వైజ్ నాకు కొంచెం ప్యార్ కా పంచనామా ఛాయలు ఎక్కువ ప్యార్కా పంచనామా అంటే నేను అదే చెప్తున్నాను అండి. ప్యార్కా పంచనామా అంటే ఇప్పుడు 16th ఉంటుంది మన దగ్గర, బ్యాచులర్స్ ఉంటుంది మన దగ్గర, ప్రేమదేశం ఉంటుంది మన దగ్గర, ప్రేమికుల రోజు ఉంటుంది. మీకు నలుగురు ఉండే వరకు, లవ్ స్టోరీ ఉండే వరకు మీకు అట్లా ఇంపాక్ట్ ఇస్తుంది. దిల్ చాతాలో కూడా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, 3 లవ్ స్టోరీలు ఉంటాయి. మన ప్యార్కా పంచనామాలో కూడా 3 ఫ్రెండ్స్ ఉంటారు, 3 లవ్ స్టోరీలు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫుక్రే ఉందనుకోండి, దానికి ఒక కైండ్ ఆఫ్ సినిమా ఉంటుంది.
ఏమైతుంది అంటే రిసెంబుల్ కనపరుస్తుంది మీకు, ప్యారకా పంచనామా కనిపిస్తుంది, కానీ మన సినిమా ప్యారకా పంచనామా కాదు. కాదు బట్ చెప్తున్నా, నాకు అది ఇంప్రెషన్ ఇలే. నేను చెప్పొచ్చు ఆ మాట మీకు, ప్యారకా పంచనామా చెప్పొచ్చు, కానీ నాకు ఆ సినిమా మీద ఏం ఇంప్రెషన్ ఉండదు. చూసి నవ్వేస్తాను నేను, అట్లా చూడండి సినిమా. నాకు ఎట్లా ఇష్టం అంటే బృందావన్ కాలనీ నన్ను వెంటాడాలి సినిమా, ఇంపాక్ట్ ఉంటుంది. నేను నాకు దిల్చాదే ఇంపాక్ట్ ఇచ్చింది, అందుకే దిల్చాదే పేరు చెప్పా. నేను ప్యారకా పంచనామా కూడా చూసా, ఫుక్రే చూసా, చెప్తున్నా. చూసిన తర్వాత స్టార్ట్ చేసినప్పుడు మాత్రం దిల్చాతే అనే మైండ్ లో ఉండే, దిల్చాతే ఆమిర్ ఖాన్, షేక్ ఖన్నా. నాకు ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం కామెడీ కామెడీ ఫార్మాట్ ఉంటది. ఎందుకంటే ఫర్ వర్కింగ్ పీపుల్ కరెక్ట్ వాళ్ళ లైఫ్ లో అమ్మాయిలు రావడం కొంచెం అనిపిస్తుంది. కానీ నాకు ఇంటెన్షన్స్ అది లేదు. దిల్చాతే మీకు సెకండ్ హాఫ్ పోయిన వరకు మళ్ళీ మారిపోతుంది చూడండి. అంటే అదే మీకు దాన్ని బట్టి అర్థమైంది. క్లైమాక్స్ మీరు 15 minutes చూసారు అనుకోండి, దెన్ మీకు అర్థమైపోతుంది ఓకే ఇది ఆ సినిమా జోన్ కాదు. ఫస్ట్ హాఫ్ అనిపించుండొచ్చు, చాలా మంది అన్నారు నాతో. ఫస్ట్ హాఫ్ అంటే మంచి ఫన్ ఉంది, కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కూడా అట్లే ఉంటుంది, నవ్వుకుందాం అనుకుంటారు కానీ ఏడిపిస్తాను. ఓకే. సో ఈ రియలైజేషన్స్ అనేవి అంటే సినిమాల్లో ఎప్పుడు కూడా అంటే సినిమానే కాదు ఏ గేమ్లో కూడా ఎప్పుడు 2 కోణాలు గెలవడం అనేది చాలా టఫ్ పార్ట్. ఇప్పుడు క్రికెట్లో అయితే టైల్ లేదా హెడ్ ఉంటుంది. కానీ మీరు ఎందుకు ఈ రెండిట్లో రెండు సైడ్లు గేమ్ ఆడాలని ట్రై చేశారు? అదే ఫస్ట్ టైల్ తో ఫస్ట్ హెడ్ మొత్తం చూపించారు, బాయ్స్ లైఫ్, అమ్మాయిలు వచ్చారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్గా జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను మీరు చెప్పిన మూవీస్ అన్ని కూడా ఇప్పుడు దిల్చాదే చూసాం, ఇవన్నీ చూసాం. సో క్లోజర్స్ అనేవి ఎప్పుడు కూడా నెగిటివ్ క్లోజర్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు జనాలు. ఎందుకు అంటే అప్పటిదాకా వీళ్ళు ట్రావెల్ చేసి ఉన్నారు క్యారెక్టర్ తో. ఇప్పుడు డార్లింగ్ సినిమాలో ప్రభాస్ సడన్ గా ఇప్పుడు నేను చెప్పిందంతా సొల్లురా అంటే ఎలాగ హర్ట్ అయ్యాడు ఆడియన్స్ ఆబ్వియస్ గా. అంటే సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ ఫన్ తీసుకెళ్ళాడు కాబట్టి అక్కడ కర్ణాకర్ సక్సెస్ అయ్యాడు. కానీ సేమ్ అదే దాన్ని ప్యాథోస్ లో తీసుకెళ్ళిపోయానుకోండి, అది కొంచెం తేడా కొట్టేది. సో అలాగా ఈ రోటీ కపడా రొమాన్స్ లో ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ గా తీసుకెళ్ళి ఫన్. ఇప్పుడు అంటే క్యారెక్టర్ నేమ్స్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేవు కానీ అప్పుడు స్కూటర్ ఆడి క్యారెక్టర్ హిలేరియస్ గా వెళ్తుంది అసలు. వాడు చెప్పే విషయాలు కానీ నీకేం తెలుసు లైఫ్ గురించి అసలు. అంటే మన బ్యాచ్ లో ప్రతి ఒక సిగ్నల్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు, సో అట్లా ఉంటది. మళ్ళీ మన సర్ప్రైజ్ హర్ష క్యారెక్టర్ తీసుకుంటే అది కొంచెం చిన్నపాటి బాధ్యత ఉంది, అట్ ద సేమ్ టైం లైఫ్ కొంచెం ఏదో ఎక్స్ప్లోర్ చేయాలన్న ఉంటుంది. ఆర్జే క్యారెక్టర్ వచ్చేటప్పటికి అది కూడా అంతే, లైక్ హీ సిన్సియర్ టు హిస్ జాబ్. వాడికి ఎట్లా ఎక్కడ దాకా ఉండాలి అక్కడ దాకా హీస్ బిన్ ఎక్స్ప్లోరింగ్. నెక్స్ట్ మనోడు క్యారెక్టర్ వచ్చేటప్పటికి రాహుల్ సెటిల్డ్ సాఫ్ట్వేర్. ఓన్లీ చిన్న టెన్షన్ ఏంటంటే ఈ టైంలో అసలు డైరెక్ట్ పెళ్లికి వెళ్ళిపోవడం అవసరమా, అప్పుడే వెళ్ళిపోవాలా, దానికంటే ముందు కొంచెం ప్రాపర్ గా ఫ్రెండ్షిప్ చేసుకుని ఇది అన్నట్టు మనోడు అనుకో. ఇంత బాగా ఎక్స్ప్లోర్ చేసిన క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు సడన్ గా లేదు ఇప్పుడు దాకా వీళ్ళు ఉన్నదే రాంగ్, అది స్టోరీ వచ్చేస్తుందేమో అంటే బట్ వీళ్ళు ఉన్నదే రాంగ్, వీళ్ళు రైట్ అనేటప్పటికి ఎక్కడన్నా మీకు కొంచెం ఒక రైటర్ గా రైటర్ మీకు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇట్ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ యువర్ రైటర్ ఈగో. బట్ ఆడియన్స్ ఈగో అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక నాలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ సినిమా చూస్తున్నాడు, ఇప్పటిదాకా మమ్మల్ని అరే అమ్మ ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ ఎదవాళ్ళు చేస్తాడు అన్న ఇది ఉంటుంది కదా. యాక్చువల్లీ ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నారు? రిస్క్ తీసుకున్నా, అది ఛాలెంజ్ ఫర్ మీ యాజ్ ఎ రైటర్. ఎందుకంటే చాలా థ్రెట్ ఉంది దాంట్లో, అంటే చాలా రిస్క్. నేను అన్నట్టు చాలా 100 కాదు 200% రిస్క్ ఉంది. ఒక్క దెబ్బకి అక్కడ హీరో అనేవాడు కొంచెం అటు మలిపినాం అనుకోండి. బట్ ఏంటంటే రాసేటప్పుడు ఒకటి కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దాన్ని మనము ఆడియన్స్ని జస్టిఫై చేయగలము. ఎందుకంటే ఆ జస్టిఫై చేసే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే మనము సిద్ధపడతాం తీయడానికి. అంటే ఇప్పుడు ఒకదే నైట్లో థాట్ కాదు కదా, వర్క్ చేసి ఉంటుంది దాని మీద ఆల్మోస్ట్ 6 months 7 months. అదే ఇది ఎంతవరకు కన్విన్సింగ్ ఉంటుంది, ఎంతవరకు వాడికి వాళ్ళ ఎమోషన్స్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది, ఎంతవరకు బాధ్యతగా తీసుకుంటాడు, లైక్ ఆరోగెన్స్గా తీసుకోడు. అంటే ఎందరో నువ్వు అన్నట్టు తీసుకున్న కాకుండా అయ్యి ఉండొచ్చేమోరా అనేది తీసుకునేటట్టు అని 6 months ట్రావెల్ అయినా నేను క్లైమాక్స్తో. ఆ 6 months ట్రావెలింగ్లో నాకు క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ నేను రాసుకున్నాను. ఈ క్వశ్చన్ ఏంటి, ఈ ఆన్సర్ ఏంటి, ఈ క్వశ్చన్ ఏంటి, ఈ ఆన్సర్ ఏంటి, ఇది చేస్తే ఇదేమవుతుంది ఇదే. దీనివల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫ్ కూడా నేను కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. స్ట్రక్చర్లో మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కదా, ఈ సినిమా అదే చెప్పా. చాలా మంది ఏంటంటే 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తుంటారు. మనం షోస్ వేస్తుంటాం మామూలుగా ప్రసాద్ ల్యాబ్స్లో.
ఆడు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాడు, చెప్పకుండా వాడికి ఎట్లా తెలుస్తుందో తెలియదు షో పడుతుందని, మళ్ళీ వస్తాడు. మొన్నే చూసే కదండి, మళ్ళీ చూడాలనిపించింది సార్ అంటాడు. అది చూసినప్పుడు వాడికి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇంకో కోణం కనబడుతుంటుంది వాడికి. మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఒక లేయర్స్ ఉంటాయి, అది ఓపెన్ అప్ కావు, క్లైమాక్స్కి ఓపెన్ అవుతాయి. సెకండ్ టైం చూసినోడికి ఏంటంటే ఆ ముందు నుంచి అర్థమవుతుంటుంది, ఓ ఆల్రెడీ వీడు సెన్సిబిలిటీస్ పెట్టిండు, బట్ మనకు కనబడలే. ఆ వర్క్ ఎక్కడ జరిగిందంటే ఆ 6 months నేను వెనక ఏదైతే మీరు అడిగిన బ్యూటిఫుల్ క్వశ్చన్ అది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడే రాసుకున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా వన్ సైడెడ్ పోయేది కానీ సార్ సెంటర్లో గ్రాఫ్ సెంటర్లో పెట్టడం స్టార్ట్ చేసిన. కానీ కనబడేది మీకు అట్లే కనబడుతుంటుంది, వీడి సైడ్ నుంచి కనబడుతుంది. అవును. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఎవరైతే అంతవరకు అరిచి అంతవరకు మ్యాడ్ అయ్యి అంతవరకు స్టూడెంట్స్ కావచ్చు అది కావచ్చు, బట్ ఎవ్రీవన్ సార్ ఎక్స్పీరియన్స్ అవ్వ సార్ రైట్ నో ఐఎమ్ మెసేజింగ్ టు మై ఎక్స్. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఫర్ మీ. ఎంత మంచి కిక్ ఇచ్చిందంటే, మీ రేపు ఈ సినిమా కలెక్ట్ చేసినా లేకపోయినా, థియేటర్స్లో ఫెయిల్యూర్ అయినా సక్సెస్ కొట్టినా, నాకు ఆ రోజు సక్సెస్ అనిపించింది. యాజ్ అ మేకర్, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్. ఆ రోజు వాడు అన్న మాట వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, అబ్బాయి ఇంజనీరింగ్ పోరాడు, జస్ట్ రెడీ టు మెసేజ్ సార్, ధైర్యం సరిపోయింది సార్, ఇప్పుడు ఒక మెసేజ్ కొడతాను, జస్ట్ సారీ అనే మెసేజ్ కొట్టడానికి ధైర్యం ఇచ్చింది మీరు అన్నాడు. దట్ ఈస్ అ వండర్ఫుల్ కాంప్లిమెంట్ విచ్ ఐ గాట్ రైట్ నో టిల్ నౌ. అండ్ దెన్ దట్ విక్రమ్ రెడ్డి అనే టైటిల్ పడ్డప్పుడు లాస్ట్లో ఫిలిం బై ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ అప్రిషియేషన్. ఇన్ని రోజుల కష్టం, 7 సంవత్సరాల బాధలు అన్న ఒక దెబ్బకి స్మాష్ అయిపోయాయి. సో ఇట్స్ వర్క్ అండి, వర్క్ అయింది అది, నాకు ఛాలెంజ్ బ్యూటిఫుల్గా వర్క్ అయింది. అందుకే చాలామంది మన మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు, చాలా రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో. యా థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు. లేదు అంటే మీకు పాసిబిలిటీ ఉండింది దాని ఎండింగ్ వరకు కూడా అలాగే చేసి దాన్ని ఒక ప్రాపర్ మీరు అనుకున్నట్టు ప్యారగా పంచడం అలాగే ఎండ్ చేసే పాసిబిలిటీ సక్సెస్ అవ్వచ్చు, ఇంకా పెద్ద సక్సెస్ అవ్వచ్చు నేను చెప్తున్నాను. కానీ ఇది దానికంటే పెద్ద సక్సెస్ అవుతుంది, ఆ బిలీబిలిటీ ఉంది నాకు. ఎందుకంటే అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మొన్న చూస్తే లైక్ అందరు రిలేటివ్స్ ఇట్లా వస్తారు కదా, అంటే మాకు నర్వస్ ఉండే నాకు. ఇంతవరకు అందరు నేను ఏజ్ గ్రూప్ 20, 17, 18 గ్రూప్, 35, 40 గ్రూప్స్ వచ్చారు కదా. మొన్న ఫస్ట్ టైం లైక్ 45, 50 years గ్రూప్స్ ఉంటారు కదా, లైక్ ఉమెన్ మన ఫ్యామిలీ లైక్ మదర్, ఆంట్స్ అందరు వచ్చారు కదా. నర్వస్ ఉండే అందరూ, ఆర్టిస్టులు అందరూ. అంటే వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం ఉండే, మా ఏం సినిమా తీసారా మీరు. అక్కడే ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది. ఒక శ్రీనిధి కాలేజ్ హెడ్ తను కూడా వచ్చారు, మా తరుణ్ వాళ్ళ మదర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. షీ గివెన్ ఎ బెస్ట్ కాంప్లిమెంట్. అసలు ఇట్స్ గోయింగ్ టు బి మ్యాసివ్ హిట్. 200 టికెట్లు నేను సొంతంగా నా డబ్బులతో తీసుకొని మా హాస్టల్స్ పంచుతాను టికెట్లు అన్నది. అస్సలు మామూలు ఉండే మాకు. అంటే అంత వర్కౌట్ అయితేనే అంత మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఇంకొకటి చిన్న అంటే ఫైన్ స్టోరీ వైజ్ ఎంత సెన్సిబుల్గా ఆలోచించాను అంత ఫైన్. సో అంటే యూత్ అనేవాళ్ళు సినిమా చూస్తే మీ టార్గెట్ ఆబ్వియస్గా 18 to 25 ఈస్ ఫైన్. అయితే ఈ కొంచెం చిన్నపాటి బూతులు కానీ లేదంటే కొంచెం అక్కడక్కడ కొంచెం కాస్త శృతి మించిన రొమాన్స్ కానీ, అది ఇంకా అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ అది టార్గెట్ ఆడియన్స్ కోసం అని తీసిందా, లేదంటే ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ ఫర్ ద స్టోరీ అని? అనదర్ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. ఈ మీడియా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలనుకుంటున్నా. దట్ ఈస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సి అలాంటి ఇంటెన్షన్స్ ఉంటే అదే అంటున్నా, ఇఫ్ డైరెక్టర్ హాస్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్, మీరు ఇలాగ అన్నట్టు అక్కడే క్లోజ్ చేసేవాడిని సినిమాని, గ్లోరిఫై చేసేటోను నేను. ఎవరిని? వీళ్ళందరినీ అమ్మ రోడ్ల మీద పడి తిరగంటారా, మందు తాగంటారా అని గ్లోరిఫై చేసేటోను నేను. క్లైమాక్స్కి నేను 6 నెలలు ఆలోచించినోని. ఆ బూతులు అనేది చిన్న చిన్నవి, పెద్ద బూతులు కాదండి. మనం పెద్ద పెద్ద సినిమాలు చూస్తాం, చాలా బూతులు ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు దీనికంటే ఫ్లోలో కొట్టుకుపోతాయి అంతే. ఇదేంటంటే ఆర్గానిక్. అంటే స్టార్టింగ్ నుంచి నా ఇంటెన్షన్స్ ఏంటంటే సినిమా షుడ్ బి న్యాచురల్. అరే ఇది మన సినిమానే, మనమే ఉన్నాం ఆడ ఫ్లాట్లో, మనమే ఉన్నాం, మనం మాట్లాడుకున్నట్టు ఉన్నారు. ఎక్కడ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అంటే డ్రామాటిక్ డైలాగ్స్ కావచ్చు, లైక్ ఒక ఉంటుంది కదా ఒక ప్రాస కైండ్ ఆఫ్ డైలాగ్. మీరు చూడండి ఒక్క డైలాగ్ అట్లా ఉంటుంది మీకు సినిమా అంతా. స్టార్టింగ్ నుంచి చూస్తే మనం క్యాజువల్గా అందుకనే మీకు 3 నిమిషాల్లో మీరు సినిమాకి వెళ్ళిపోతారు. మన క్యారెక్టర్లు చూస్తున్న ఒక ఫీలింగ్ వస్తుంది. ట్రాన్స్ వరల్డ్ అంటాం చూసినా, రెప్లికా ఆఫ్ అవర్ యాటిట్యూడ్ అక్కడ ఉంటుంది మీకు. సో ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారో మరీ ఎక్స్ట్రీమ్ పోకుండా, మరీ అంటే అయ్యో ఎబ్బెట్ట అనిపించకుండా, మ్యాక్సిమం నా ఇంటెన్షన్స్ ఎబ్బెట్ట అనిపించకూడదు, ఆర్గానిక్గా నవ్వుకోవాలి అనే ఫీలింగ్లో ఉన్నా. అంటే మీరు 45+50+ చూసారని చెప్పి వాళ్ళు కూడా నవ్వుకున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ సినిమాని. సో అలా అంత ప్రికాషన్స్ తీసుకున్నా కాబట్టి అవి చిన్న చిన్నవి నార్మల్గా పదాలు అవన్నీ వాడుకునేవి, బట్ సినిమాలో చూపించారు చాలా మంది. సో నేనేంటంటే చూపిస్తే ఒక కైండ్ ఆఫ్ న్యాచురాలిటీ వస్తుంది, ఆ వైబ్ యాడ్ అవుతుంది. ఎక్కడి సినిమా అనే ఫీలింగ్ రాదు, ఇది న్యాచురల్గా ఉంది సినిమా అనే ఫీలింగ్ కోసం చేసింది.
మిగతా అయితే ఏం లేదు, నా ఉద్దేశం ఏంటి. ఓకే. సో ఫైన్. ఇప్పుడు సినిమా ఆల్మోస్ట్ అంటే లాగుతూ ఎట్టకేలకు రిలీజ్ అయితే చేస్తున్నారు. ఎస్, ఫైన్. సో మీరు అనుకున్న అట్లీస్ట్ ఇప్పుడన్నా మీరు అనుకున్న నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ దొరికాయా? దొరికాయండి. సెంటర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేస్తే దిస్ లాట్ ఆఫ్ అంటే ఓన్లీ హైదరాబాద్లో 60 అంటే సెంటర్స్ ఉండడం వేరు, కొన్ని స్పెసిఫిక్ థియేటర్స్ ఉంటాయి కదా. అన్ని దొరికాయి, ఆర్టిస్ట్ గ్రాస్ రూట్స్ లో అన్ని ఈ దొరికాయి, సుదర్శన్ దొరకాలి, దేవి దొరకాలి అని. అన్ని దొరికినాయి. ఆర్టిస్ట్ కాలంలో దేవి, ఇప్పుడు మన మన ఇది మూసాపేటలో శ్రీరాములు, హేమహేమి థియేటర్లోనే దొరికినాయి. ఒక బిగ్ స్టార్ క్యాస్ట్కి బిగ్ స్టార్ గేమ్ థియేటర్ దొరుకుతాయో ఓకే. అన్ని సెంటర్లు, కుక్కడపల్లి భ్రమరాంబ ఏదో చెప్పారు, చాలా దొరికినాయి మనకి. ఐమాక్స్, ఏఎంబి, అసలు అన్ని screens మామూలు లేవు వచ్చాయి. థియేటర్లు, కానీ జనాలు రావాలి, అది అది చూస్తున్నా. జనాలు మీరు పుష్ చేయాల్సిన బాధ్యత ఉంది మీకు. వచ్చిందంటే ఇట్ గోయింగ్ టు బి మ్యాసివ్ ఎంటర్టైన్మెంట్ జనాలకి. నేను చెప్తున్నా కదండి, అసలు ఫుల్ నవ్వుకోవచ్చు. చెప్పారు కదా, ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ అంటే ఎక్కడ లేని నవ్వులు చూసాను నేను. చాలా హ్యాపీ అనిపిస్తుంది జనాలు అంత మంచిగా నవ్వుతుంటే. ఇంటర్వ్యూలు అయితే ఎక్స్ట్రాడినరీ, అది మర్చిపోరు. 5 నిమిషాలు అదే చిన్న కాటు ఉంటుంది, బట్ ఎక్స్ట్రా పడి లేచి నవ్వుతున్నారు ఇంటర్వ్యూలో. అదే. కానీ చాలా మంచి సెంటర్స్ దొరికినాయి. ఛాలెంజ్ ఒకటే, పుష్ చేయడం జనాలు. రావాలి. థర్స్డే రోజు ఎలా వస్తారు? ఎందుకంటే థర్స్డే రోజు ఇచ్చారు, ఫ్రైడే రోజు మళ్ళీ లిమిటెడే ఉన్నాయి. అంటే ఈ థర్స్డే రోజు మనం మెటల్ ప్రూవ్ చేసుకుంటే, మనం ఏంది అనేది ప్రూవ్ ఫ్రైడే చేస్తే పెంచొచ్చు. ఫ్రైడే రోజు మళ్ళీ అవే కంటిన్యూ అవుతాయి. సో నా ఛాలెంజ్ అంటే, చాలా షార్ట్ టైం, 6 days రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది, కొత్త డేట్, దాన్ని నేను జనాలు తీసుకుపోవాలి. డబ్బులు లేవు, ప్రమోషన్ లేదు, మళ్ళీ థర్స్డే రోజు జనాలను కూర్చోబెట్టాలి. ఈ ఒక్కటి కానీ ఇంతవరకు నేను అన్ని కష్టాలు పడి అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుని వచ్చా, అన్ని ఛాలెంజెస్ నేను క్రాస్ చేసి వచ్చా. ఈ ఒక్క ఛాలెంజ్ దేవుడు అనే అగ్ని పరీక్ష పెట్టారు. సో ఏదో ఒకటి చేసి దాటుతా. ఓకే. అంటే ఇక్కడ దాకా ఫైన్. ఇప్పుడు అంటే మీరు చెప్తే థియేటర్లకు వచ్చే జనాలు వేరుంటారు, ఎవరన్నా ఒకళ్ళు దాన్ని ఓన్ చేసుకొని Yes. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అని చెప్పేసి అని అవును, ఎవరన్నా సెలబ్రిటీస్ కానీ అవును, లేదంటే అవును. ఎవరన్నా సినిమా చూసిన కొంచెం వెల్ నోన్ పీపుల్ కానీ Yes. చెప్తే బాగుంటుంది. సో అలా ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? అంటే అదే అండి, ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తున్నాము. చూడండి మా సినిమా, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాన్నగారు మన ట్రైలర్ లాంచ్ చేశారు, ఆయనకు చాలా నచ్చింది ఇది. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక ఎమోషనల్ దాన్ని చూపించావు, ఒక ఫార్మాట్లో పోతాను కూడా సడన్గా మీరు చేంజ్ చేసాక చాలా ఇంప్రెస్ చేసింది నన్ను, చాలా బాగుంది మీ కంటెంట్ అన్నారు. అంటే ఆయన మా స్వామి మాలలు ఉన్నారు, రిక్వెస్ట్ చేయలేని పరిస్థితి. సో వాళ్ళకు టైం, వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదండి స్కెడ్యూల్స్, వాళ్ళు వస్తే బాగుంటుంది. అట్లాంటి వాళ్ళు నా ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసి ఒక నలుగురైనా ముందుకు వచ్చి మాట్లాడితే డెఫినెట్గా ఒక 1,00,000 మందికైనా తెలుస్తుంది ఈ సినిమా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో దాంట్లో చూడొచ్చు అని. అప్పుడు ఏం చేస్తారు, రివ్యూ చూడడం స్టార్ట్ చేస్తారు, ఇంటర్వ్యూస్లలో తెలుసుకుంటారు, కంటెంట్ చూస్తారు, ట్రైలర్ చూస్తారు, సాంగ్ చూస్తారు. కానీ అలా వస్తే అదే దేవుడిని కోరుకుంటున్నాను, అలాంటి ఒక మ్యాథ్స్. ఇప్పుడు చూడండి, మేము మొన్న మత్తు వదరా ఉంది కదా 2, అప్పటి వరకు అలా ఉండే. ప్రభాస్ గారు ఒక్కటి చేసే వరకు మొత్తం అందరూ తెచ్చిపోయింది సినిమా ఇది ఉందని. అలా వస్తే బాగుండు. బట్ దానికి ప్రీక్వెల్ ఉండడం అనేది ఒక యా, పెద్ద ప్లస్ అంటే అప్పటి వరకు ప్రీక్వెల్ ఉన్న ప్లస్ అయింది. ప్రభాస్ గారు ఆ చిన్న Trailer launch పుష్ చేసినప్పటికీ, ఆ స్టార్, పెద్ద స్టార్ ఒక చిన్న పుష్ అయితే ఎనర్జీ అండి, పుష్ చేస్తుంటుంది, ఇట్లా పాస్ అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అది ఉంది కదా, మన మ్యాడ్, ఎన్టీఆర్ గారికి పుష్ చేశారు, మ్యాడ్కి లైక్ ఆయికి కూడా పుష్ చేశారు. సో ఈజీ అవుతుంది. కమిటీ కుర్రాలకేమో నిహారిక కొందెల గారు ఉన్నారు, మా సినిమాకి ఎవరు లేరు. సో ఇక మాకు పెద్ద చిన్న అన్ని మీడియానే, మీలాంటి వాళ్ళే. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల ఒక 1000 మంది తెలుసు. బెక్కం వేణుగోపాల్ గారు ఉన్నారు కదా, ఆయనకి వాయిస్ అంటే ప్రాక్టికల్, అంటే ప్రొడ్యూసర్ కదా వాయిస్ ఉండదు, స్టార్స్కి ఉంటుంది, డైరెక్టర్స్కి ఉంటుంది. ఈవెన్ ఆ మెసేజ్ సందీప్ రెడ్డి వంగ ఆల్సో, ఆయన ఆ మెసేజ్ చూసి దేవుడు కార్యక్రమం అది చూసి ఆయన కూడా ఒక చిన్న పోస్ట్ ఏదైనా పెడితే ఎందుకంటే అనుకోకుండా ఒక 7-8 hours ఆయనతో మాట్లాడడం జరిగింది ఒక సందర్భంలో. సో ఆయనకి మనకు క్లైమాక్స్ తెలుసు, బట్ ఈ 6 years జర్నీలో గుర్తుందో లేదో తెలియదు, మధ్యలో కాల్ చేస్తే గుర్తుపట్టలేదు. బట్ వాళ్ళ ఆక్యుపెన్సీ వాళ్ళకు ఉంటుంది. బట్ నేను మళ్ళీ మొన్న రివ్యూస్ వచ్చినాయి, ట్విట్టర్ రెస్పాన్స్ రివ్యూస్ వచ్చినాయి. రేపు కూడా ఇవాళ నైట్ షో ఉంది, మళ్ళీ ఇంకొంతమంది చూడలేకపోయినారు కొంతమంది, వాళ్ళకు కూడా ఇప్పుడు నైటే చేస్తున్న షో. ఇప్పుడు రేపు మార్నింగ్ నుంచి రివ్యూస్ స్టార్ట్ అయిపోతాయి. రేపు 11 నుంచి కంటిన్యూ ట్విట్టర్ రివ్యూస్ అంటే ఒక రోజు ముందే రివ్యూస్, ఒక చిన్న సినిమా వస్తుంది, అది మన సినిమానే. ఆ రివ్యూస్ చూసిన తర్వాతనైనా ఎవరైనా ముందుకు వచ్చి ఈ సినిమా పుష్ చేద్దానా, పాపం కష్టపడ్డారని అనుకోపోతారా. యూనివర్స్ అంటున్నాం కదా, ఇలా నుంచి ఎక్కడో దగ్గర యూనివర్స్ అనేది చూస్తుంది, ఏదో ఒకటి సాధిస్తుందని హోప్. రేపు సింపథెటిక్ పాయింట్స్ వరకు ఫైన్, అంటే కష్టపడ్డారు, 7 years కష్టం, లేదంటే 3 years షూట్ చేశారు, అన్ని ఫైన్. బట్ ఒక జనరల్ ఆడియన్స్ కి ఇవన్నీ అవసరం లేదు. అంటే మీరు ఎన్నాళ్ళు కష్టపడ్డారు, మీరు ఎన్నాళ్ళు షూట్ చేశారు, వాళ్ళు చూసేది ఫైనల్ ప్రొడక్ట్. సో ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ లేదంటే కుర్రాళ్ళు కానీ ఎవరన్నా ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక స్ట్రైట్ 2-3 points చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు పాయింట్ చెప్పాలంటే, ఒక గ్యాంగ్ ఎందుకు చూడాలంటే, ఈ మీ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది మీరు సెల్లార్లో చూస్తారు, స్క్రీన్లో అదే కనబడుతుంది. మీ లైఫ్లో జరిగే లవ్ స్టోరీస్ కూడా కనబడతాయి.
మీరు చేసిన అల్లరి కావచ్చు, లవ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు అన్నీ కనబడతాయి. ఒకనొక టైంలో అన్ని లవ్ స్టోరీస్ పాజిటివ్ నోట్లకు ఎండ్ కావు. మ్యాక్సిమం 90% విల్ బీ నెగటివ్. 10% మాత్రం సక్సెస్ అవుతారు. 90% ఆఫ్ పీపుల్ నీ ఫ్రెండ్స్ మధ్యలో రోజు చూస్తుంటారు ఫ్రెండ్స్. వాడు అదే అమ్మాయిని తలుచుకుని ఉంటాడు. అలాంటి ఫ్రెండ్స్కి, అలాంటి బ్రేకప్ స్టోరీస్కి ఎవరైనా ఉన్నవాళ్ళు మామూలుగా ఒక సొల్యూషన్ లేదనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చూస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఇంకా 4 వర్డ్స్లో చెప్పాలంటే, ఎందుకు అంటే 4 వర్డ్స్ చెప్తాను. ఈ సినిమా మిమ్మల్ని ఎక్స్ట్రీమ్ నవ్విస్తుంది, ఈ సినిమా ఎక్స్ట్రీమ్ మిమ్మల్ని బాధ పెడుతుంది, ఎక్స్ట్రీమ్గా ఏడిపిస్తుంది, అంతే పాటు మిమ్మల్ని ఆలోచింపు కూడా చేస్తుంది. లైఫ్లో లవ్ బ్రేకప్స్ కామన్ అనే ఒక ఫ్యాక్టర్ని చూసారా, ఎక్స్ ఫ్యాక్టర్ మీకు డెఫినెట్గా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా చూసి బయటికి వెళ్ళిన తర్వాత లోపల ఒక పెయిన్ బ్యాగేజ్ ఉంది కదా, అది డెఫినెట్గా మాత్రం ఇది వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి డెఫినెట్గా ఎక్స్కి మాత్రం ఒక మెసేజ్ పోతుంది. గుడ్ విక్రమ్. సో November 28th రిలీజ్ అవుతుంది Yes. రోటా కపడా రొమాన్స్. ఎస్. సో ఈ సినిమా మీ సినిమా కష్టాలని ఈ సినిమా పోగొట్టాలి. సో మీరు అనుకున్న మల్టీ స్టార్ రేంజ్ కాకపోయినా అట్లీస్ట్ యూ షుడ్ బి గెటింగ్ రేంజ్ అనొద్దండి, పోతాం మనం. అదే అన్న. సో యూ షుడ్ బి గెటింగ్ వాట్ ఎవర్ యూ డిజర్వ్ Yeah. అనేది కోరుకుంటున్నాను. Yeah. ఆల్ ద బెస్ట్ ఫర్ ద రిలీజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. Thank ఇక్కడ ఇన్వైట్ చేశారు. సచ్ ఏ బ్యూటిఫుల్ కన్వర్జేషన్. చాలా వరకు సినిమా గురించి చెప్పగలిగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టమాటా, ఫిల్మీ ఫోకస్. థ్యాంక్ యూ ఫిల్మీ ఫోకస్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.